వేదిక పైన అధ్యాపక బృందానికి అది గురుపూజోత్సవ శుభాకాంక్షలు. అలాగే వేదిక ముందున్నటువంటి ఛాత్రోపాధ్యాయ బృందాలందరూ కూడా అది ఉపాధ్యాయ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ సార్. మరి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటంటే మరి అదే రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మించారు కాబట్టి వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవంలో వారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. మూలాల్లోకి వెళ్తే మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయులే కానీ ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు కాదు, అలాగే ఉన్నత పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు కాదు. అయినా మరి మన దేశానికి ప్రథమ ఉపరాష్ట్రపతిగా మరియు తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని మరి ఎందుకు గురుపూజలుగా జరుపుకుంటున్నాం క్లుప్తంగా ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు మమ్మల్ని అందరికీ కూడా మీరందరూ సత్కరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఉపాధ్యాయ దినోత్సవ ప్రాముఖ్యతను తమ విలువైన మాటల ద్వారా మాతో పరిచయం చేసుకున్నందుకు ప్రధానాచార్యుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ప్రత్యేకమైన రోజు పురస్కరించుకుని మాట్లాడవలసిందిగా శివకృష్ణ వేదికపై ఆహ్వానిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆచార్యులకి అలాగే బృంద ఉపాధ్యాయులందరికీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాబోయే ఉపాధ్యాయులందరికీ నా యొక్క ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ఉపాధ్యాయుడు అంటే ఏమిటి? ఉపాధ్యాయుడి వృత్తి ఏమిటి? ఉపాధ్యాయుడు అంటే ఒక విద్యార్థిని తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలో నిలబెట్టి ఉంచేవారిని ఉపాధ్యాయుడు అంటారు అందరూ. కానీ విద్యార్థిని తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలో నిలబెట్టేవారే కాకుండా ఆ విద్యార్థికి మంచి విలువలతో కూడిన సంస్కారాన్ని అలాగే వారికి మంచి లక్షణాలు నేర్పించి వారిని మంచి మార్గంలో తీసుకువెళ్ళి వారిని ఎక్కడో ఉంచేవారు మన ఉపాధ్యాయులు గారు. వారికి ఎప్పుడు మనం ఎంత చేసినా సరే వాళ్ళకి తక్కువే. ఈ ప్రపంచంలో ఉపాధ్యాయులు మించిన వారు ఎవరు లేరు. ఒక వ్యక్తి కబీర్ దాస్ అనే మహానుభావుడు అతను ఏమన్నాడంటే దేవుడు ఉపాధ్యాయుడు ఒకేసారి కనిపిస్తే నువ్వు ముందుగా ఎవరికి నమస్కరిస్తావు అని చెప్పారు. నేనైతే ఉపాధ్యాయుడికే నమస్కారం చేస్తాను. ఎందుకు అంటే అతను దేవుడు అని చెప్పింది మనకు ఉపాధ్యాయుడు కాబట్టి. దేవుడు అంటే ఇలా ఉంటాడు అని మనకు చెప్పింది ఉపాధ్యాయుడు కాబట్టి దేవుడు ఉపాధ్యాయుడు ఒకేసారి కనిపిస్తే నేను ముందుగా ఉపాధ్యాయుడు గారికి నమస్కారం చేస్తాను. అయితే ఈ సెప్టెంబర్ 5నే ఎందుకు మనం ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుంటున్నామంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1888 సెప్టెంబర్ 5లో మద్రాసుకు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సాదాసీన పెళ్ళూరు గ్రామంలో జన్మించారు. ఈయనకి చిన్నప్పటి నుంచి చదువుపై
ప్రేమ గౌరవం చాలా ఎక్కువ. ఈయన నిత్య జీవితంలో ఎక్కువ కాలాన్ని పుస్తకాలకే కాలాన్ని నియమించారు. నిరంతరం పుస్తకం అనేది ఈయన పక్కన కానీ లేదా ఈయనతో పాటు ఏదో ఒక పుస్తకం అనేది ఇతని చుట్టుపక్కలే ఉండేది. అటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు చదువుపై ఉన్న ప్రేమ గౌరవం వల్ల అనేక కళాశాలలు, అనేక యూనివర్సిటీలు, వెళ్ళి వారికి విద్యార్థులందరికీ కలిసి ఈయన చెప్పే నిర్వచనాలు, సూచనలు ఎలా ఉండేవంటే ఆ నిర్వచనాలు, సూచనలు వింటే ఎంత పెట్టుబడైనా సరే ఒక మనిషిలా మారిపోయేవాడంట. ఎంత కఠినంగా ఉన్న విద్యార్థినైనా సరే అతను చెప్పే నిర్వచనం వల్ల ఒక మనిషిగా తయారు చేసేవారు. అలాగే ఇతను మన భారతదేశంలో ఉన్న కళాశాలకు అలాగే యూనివర్సిటీలకే కాకుండా ఇతర దేశాలకు కూడా వెళ్ళి వాళ్ళకి కూడా మంచి సూచనలు ఇచ్చి వచ్చేవారు. అయితే ఇతనికి 1906లో ఇతనికి వివాహం అయింది. అప్పటికి ఇతని వయసు 16 సంవత్సరాలు. అయితే ఇతనికి చదువుపై ఉన్న ప్రేమ గౌరవం వల్ల ఇతను ఉపాధ్యాయుడిగా 40 సంవత్సరాలు పనిచేశారు. 40 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1952లో స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. అలాగే 1962 నుంచి 1967 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. అయితే ఈయన రాష్ట్రపతిగా నియమించినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు యొక్క ఉపాధ్యాయులు, స్నేహితులు వెళ్ళి రాధాకృష్ణ గారు మీ యొక్క పుట్టినరోజు వేడుకలు చేసుకుంటే మాకు చాలా గర్వకారణం, మాకు చాలా బాగుంటుందని అడిగితే అతను చెప్పిన మాట ఏమిటంటే, ఈ రోజు నా పుట్టినరోజు కాదనట్లేదు, కానీ ఇదే రోజున ఉపాధ్యాయ దినోత్సవంగా చేస్తే నాకు ఎంతో గర్వకారణం అని చెప్పిన మహానుభావులు మన డాక్టర్ సర్వేపల్లి. ఆ మాట చెప్తూ తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని చెప్పి ఆ విద్యార్థులకు ఆ యొక్క నిర్వచనాన్ని అందించి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం సెప్టెంబర్ 5న అతని పుట్టినరోజును చూసుకొని మనం ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పిన నిర్వచనాలు చాలా ఉన్నాయి. అతను ఒక్కొక్క నిర్వచనాలు చూసుకుంటే చాలా అమూల్యమైనవి. ఒక్కొక్క నిర్వచనాలు చదివితే ఎలాంటి విద్యార్థి అయినా సరే మంచి మార్గంలో వెళ్ళి ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. వివరంగా ఉపాధ్యాయులుగా మీరు మాకు అందించిన అమూల్యమైన జ్ఞానాన్ని, అలాగే మంచి విలువలతో ఉన్న సంస్కారాన్ని అందించినందుకు మీకు
వందనం, పాదాభివందనం. ఎండాకాలంలోనే కదా వండుతుంది
నేర్చుకోవడానికి ఏకైక సాధనం ఎవరంటే ఉపాధ్యాయుడు. మనం రోజు ఉపాధ్యాయుల కింద ప్రేయర్లో చెప్పుకుంటున్నాం. అందరం ఒకసారి నిల్చుంటే మన అంటే మన మనసు నిమగ్నం చేసి సత్ప్రవర్తన కలిగిన ప్రతిభావంతులైన పౌరులుగా విద్యార్థులను రూపొందించడంలో నా విద్యుత్ ధర్మ నిర్వహణయందు దీక్షా పట్టుదలతో కృషి చేసి విద్యాలయమును ఆదర్శవంతముగా నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఈ ప్రతిజ్ఞలోని ప్రతి మాటని బాధ్యతాయుతంగా తీసుకొని రేపు మనం ఉన్నత ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దబడాలని కోరుకుంటూ పురస్కరించుకుని మాట్లాడవలసిందిగా నాగేంద్ర వేదికపై రావాలి. ప్రధాన ఉపాధ్యాయుల వారికి, అలాగే ఉపాధ్యాయుల బృందానికి, అలాగే ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు హాజరయ్యాము, అలాగే ఈరోజు ఏమిటి అనేది నేను మీతో చర్చించబోతున్నాను. ఆది యుగం నుండి ఆధునిక యుగం వరకు ఆ మనోఋషి జీవన వికాసానికి ఇచ్చివేసి అక్షరాల కార్మికుడు, సమాజం అనే దేవాలయంకు నిజమైన రక్షకుడు ఆయన ఎవరో కాదు, మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మా నాన్న తర్వాత అత్యున్నత స్థానం గురువుకి ఇచ్చారు. ఒక శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువు అయితే, గురువులపై తల్లుతూ ఆటలాడుతూ నడకలేని నాన్న రెండో గురువు. ఆ తర్వాత సమాజంలో ఎలా మెలగాలి, ఎలా నడుచుకోవాలో విద్యా బుద్ధులు చెప్తూ నిరంతరం మన మార్గదర్శకం చేసే ఓ పోరాట జీవి ఉపాధ్యాయుడు. అతడే మన జీవితంలో ఎన్నడూ మర్చిపోని ఓ నిస్వార్థ జీవి ఉపాధ్యాయుడు. అందుకే పెద్దలు అంటారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ అమ్మా నాన్న తర్వాత ఉపాధ్యాయులకు అగ్రతాంబూలం ఇచ్చారు. ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయుల వృత్తికి పని తెచ్చి గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పి తనదైన శైలిలో మనందరినీ ఆకర్షింపచేసుకున్న వ్యక్తి మన స్వతంత్ర భారతదేశానికి రెండవ రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని మన భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఎంతో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. Respected Principal Sir, my dear colleagues, you all happy Teachers Day. I also extend my greetings to you as you are going to be teachers. So, Teachers Day wishes to you also. First of all, I thank my first teacher. My first teacher is my mother. మా అమ్మే నాకు ఆనవాళ్ళు అక్షరాలు నేర్పించారు. సో ఫస్ట్ ఐ ఎక్స్టెండ్ మై గ్రాటిట్యూడ్ టు మై మదర్. అలాగే నాకు చదువు చెప్పిన గురువులందరికీ ఒకసారి స్మరించుకుంటూ, ఈ లోకంలో గురువు యొక్క పాత్ర గొప్పది. మీరు చేసేది ఉద్యోగం కాదు, ఉపాధ్యాయులు చేసే ఉద్యోగం కాదు, ఇట్ ఈజ్ ఏ ప్రొఫెషన్. సో ఎప్పుడైనా మీరు ఉపాధ్యాయులు అంటారు తప్ప ఉపాధ్యాయులు ఉద్యోగులు ఉపాధ్యాయులు సమ్మె చేశారని ఉద్యోగం. సో ఇట్ ఈస్ అ ప్రొఫెషన్. సో ప్రొఫెషనల్ ఎలా ఉంటారు, ఒక వృత్తి చేసేవాడు ఎలా ఉంటారు, తన పనిలో స్కిల్ ఉండాలి. ఒక క్వార్టర్ అంటే క్వార్టర్ ఆషామాషిగా చేస్తే తన లైఫ్ ఉండదు. ఒక డాక్టర్ తను తీసుకున్న ట్రీట్మెంట్ ఇస్తే డాక్టర్గా పడడం సాధించాలి. The same way, teacher also a profession. So, unless he is very efficient, skilled, అప్పుడే ఆయన సక్సెస్ఫుల్గా అవుతారు. సో మీరు రాబోయే తరాల్లో రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులుగా తయారైన మీరు కనుక మీరు ఉపాధ్యాయులుగా ఉండడానికి మంచి
స్కిల్ డెవలప్, అంటే మీ వృత్తికి సంబంధించిన పరిజ్ఞానం. కనుక మీరు ఇక్కడ జరిగిన కాలంలో శిక్షణ పొందాలి. శిక్షణ అంటే శిక్ష లాగానే ఉంటుంది. శిక్ష లాగా లేని శిక్షణ అది శిక్షణే కాదు. సో ఇది ఎటువంటి శిక్షణ అంటే క్రమమైన శిక్షణ, చాలా ఆర్డర్గా జరుగుతుంది క్రమశిక్షణ. సో దీని ఏమంటే క్రమ శిక్షణ, ఒక పద్ధతి ప్రకారం మీకు శిక్ష. అసెంబ్లీలో నిలబెట్టడం అనేది ఒక బాధగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఏ శిక్ష. ఇట్ ఈస్ నాట్ వేరే విధంగా కాదు. అలాగే చదవాలి, బాగా టీచ్ ఎలా చేయాలో మెథడాలజీ పెడగాలజీ తెలుసుకొని చక్కగా రాబోయే తరాల్లో మంచి ఉపాధ్యాయులుగా తయారవ్వాలని కోరుకుంటూ, గురువు లేని విద్య ఎక్కడ పనిచేయదు. గురువు లేకుండా గురుతెట్లు కలుగు అంటారు. ఎవరికైనా సరే మనం రాముడికి విద్య నేర్పింది ఎవరు? విశ్వామిత్రుడు. కృష్ణుడికి సాందీప మహర్షి. సో ఎంతటి వారికైనా గురువు లేకుండా విద్య జరగదు. కనుక గురువు లేకుండా విద్య జరగదు. అట్టి మహత్తరమైనటువంటి ప్రొఫెషన్లో వస్తున్నటువంటి మీకు నా శుభాకాంక్షలు తెలుపుతూ, ఆల్రెడీ మేమంతా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే ఉన్నాం. కనుక రాబోయే తరాల్లో మీరు చేయబోయే వృత్తిని చాలా పవిత్రమైనదిగా భావిస్తాం. అందుకే ఇక్కడ చాలా మంది తల్లిదండ్రుల యొక్క బలవంతంతోనూ ఏదో ఉద్యోగం వస్తుందేమో లేదంటే ఆస్తితో మరో రకాల కారణాలతో వచ్చి ఉండదు పరిస్థితులు. ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయి మీరు ఈ వృత్తిలో నుంచి ఈ వృత్తిలో కొనసాగాలంటే మీకు నైపుణ్యం కావాలి, ఎక్స్పర్ట్ కావాలి. అంటే దానికి తగినటువంటి ఏర్పాటు క్రమశిక్షణ అంతా కూడా ఈ పాఠశాలలో నేర్చుకోవాలి కోరుకుంటూ, అలాగే అవకాశం చక్కటి అరేంజ్మెంట్స్ మరి చాలా గ్రూప్గా కలిసికట్టుగా చక్కగా ఒక ప్లాన్డ్గా ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా గందరగోళం లేకుండా ఆల్ కోఆపరేట్ చేస్తారు. కొంతమంది ఆర్గనైజ్ చేస్తారు, మిగతా వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. ఎవరెవరు చేస్తారో నాకు అర్థమవుతా ఉంది. అయితే బిహైండ్ ద స్క్రీన్ కూడా ఉంటారు, మనం బాయ్స్ ఉన్నారు అట్లాగే చాలా వెనక్కుంటారు, కానీ వాళ్ళు కార్యక్రమం ముందు సాగిపోవడానికి సహాయం చేస్తూ ఉంటారు. సో మరి ఇట్లా చక్కటి ప్రోగ్రామ్ ఇది క్రమశిక్షణ నేర్చుకుని రాబోయే తరాల్లో మీ పిల్లలకి చేస్తుంటాను కోరుకుంటూ, చదువు నేర్పిన గురులకిదే నా వందనం, చదువు నేర్పిన గురులకి జ్ఞానదాతల చరణకి వందనం, ఇదే నా వందనం, రావునకు విలు విద్య నేర్పెను, అత్యున్నతమైన పదవిని అలంకరించే స్థాయికి ఆయన మేధావి, ఆయన ఇంటెలిజెన్స్ అది తీసుకెళ్ళింది ఆయన. మరి ఆయన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా సర్ అనే బిరుదుని ఆయనకి ప్రజెంట్ చేసింది. సర్ రాధాకృష్ణన్ అని పిలవాలి, ఆయనకు బిరుదు. తర్వాత ఉపాధ్యాయులు అంటే విద్యార్థులు ఆయన పట్ల చూపించిన ప్రేమకు నిదర్శనం ఏంటంటే, సార్ కూడా చెప్పారు సిచ్యువేషన్ ఏంటది, మైసూర్ యూనివర్సిటీ నుంచి కలకత్తా యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయింది, బదిలీ. అక్కడికి వెళ్ళిపోవాలి, దానికి సంబంధించి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. పిల్లలే ఏం చేశారంటే, ఆ యూనివర్సిటీ విద్యార్థులే ఆ గుర్రబండిని ఇంటికి తీసుకెళ్లి గుర్రబండిని పూలతో అలంకరించి గుర్రాల బదులుగా గుర్రాలు తీసేసి వాళ్ళే తీసుకెళ్లారు రైల్వే స్టేషన్. మరి ఆయన యొక్క స్థాయి ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. మీరందరూ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరిస్తున్నారు. మరి వీళ్ళందరి గురించి మనం ఎందుకు చదువుకుంటాం?
ఉపాధ్యాయ దినోత్సవంగా ఆయన పుట్టినరోజును ఎందుకు పెట్టారు అనేది మీకు క్లారిటీ వచ్చింది. ఎందుకు ఈ గొప్ప గొప్ప వ్యక్తులకు జీవిత చరిత్రలు చదువుకోవడం వల్ల మనలో కొంత మార్పు రావడానికి అవకాశం ఉంది. మన పుట్టుకతోటే మేధావులం కాదు అని తెలియదు, చదువుకోవడం ద్వారా నేర్చుకుంటాం అన్ని కూడా. ముఖ్యంగా ఈ బయోగ్రఫీ వాళ్ళు ఎలా జీవించారు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు, మనం ఎలా ఉన్నాం, మనం ఏ స్థాయికి వెళ్ళాలి, ఏమేమి అచీవ్ చేయాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి. మనం ఏదో నార్మల్గా ఆలోచించడం కాదు. నార్మల్గా ఆలోచించే వ్యక్తి అయితే ఆ స్థాయిగా వెళ్ళరు. నార్మల్ అంటే ఒకరి యొక్క ఎదుటి వ్యక్తి యొక్క ఉన్నతిని కోరుకుంటారు. మళ్ళీ ఎప్పుడైతే ఆ నేచర్ వచ్చిందో ఆటోమేటిక్గా మన అభివృద్ధి, మన పక్క వాళ్ళ యొక్క అభివృద్ధిని మనం కోరుకోగలగాలి. ఆ స్థాయికి మనం వెళ్ళాలి. మన మైండ్ సెట్ అలా వెళ్ళాలి. ఆ బ్రాడ్ మైండ్నెస్ రావాలి. నేరో మైండ్ నుంచి బ్రాడ్ మైండ్కి టర్న్ అవ్వాలి. అందరూ కూడా పుట్టుకతో ఏమి నేర్చుకోరు. సో మనం చదువుకున్న నాలెడ్జ్ ద్వారా మనం అవేర్నెస్ పొంది మంచి స్థాయికి మనం ఎదగాలి. ఇదే విధంగా మన యొక్క ఆలోచనల్ని మనం క్రియేట్ చేస్తాం. మరి సాధారణంగా ఒక వ్యక్తి ఎవరైనా సరే ఒక కుటుంబం గురించి ఆలోచిస్తారు, కానీ ఇలాంటి గొప్ప వ్యక్తులే దేశం గురించి ఆలోచిస్తారు. ఆ స్థాయికి మీరందరూ ఎదిగి మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు. Now I would like to call upon Prasanna to share her words. Can we have you on stage, please? పూజ్యులైన నా తల్లిదండ్రులకు, అక్షరాలు నేర్పించిన నా గురువులందరికీ ఈ సభాముఖంగా నా పాదాభివందనాలు తెలియజేస్తూ, నా వృత్తి గొప్పతనాన్ని అర్థాన్ని తెలిపిన మా కళాశాల అధ్యాపకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా ముందున్న నిరంతర విద్యార్థులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశానికి రాష్ట్రపతి పదవి వల్లి తెచ్చిన మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ఉపాధ్యాయుడు భారత రాష్ట్రపతి కావడం ఉపాధ్యాయులందరికీ గర్వకారణం. అందువలనే రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా దేశమంతా జరుపుకుంటున్నాం. ఇంతకు ముందు మాట్లాడిన అధ్యాపకులు ప్రస్తావించినట్టు 1921లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యంగా రాధాకృష్ణన్ చేరారు. ఆ సందర్భంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మైసూరులో రాధాకృష్ణన్ గారికి ఒక గుర్రపు బండి ఉండేది. రైల్వే స్టేషన్ కు వెళ్ళడానికి కొందరు శిష్యులు ముందుకు వచ్చి రాధాకృష్ణన్ గారిని బండిలో కూర్చోబెట్టి గుర్రాలకు బదులుగా రైల్వే స్టేషన్ వరకు శిష్యులే బండి లాగి తమ గురుభక్తిని ప్రకటించుకున్నారు. ఇది ఒక ఉపాధ్యాయునికి లభించిన గొప్ప గౌరవం. మరొక సంఘటన, స్వాతంత్రం నా జన్మ హక్కు అని నినాదం పెట్టిన శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు పూనాలో సంస్కృతం బోధించేవారు. స్వాతంత్ర పోరాటం సమయంలో ఒక పత్రికా విలేకరులు మీరు రానున్న స్వాతంత్ర భారతానికి ఏ పదవిని స్వీకరించబోతున్నారని అడిగితే ప్రధానమంత్రి అయిన తయారు చేసే వృత్తి నా ఉపాధ్యాయ వృత్తి, నేను చక్కగా పాఠాలు చెప్పుకుంటానని బాలగంగాధర్ తిలక్ గారు సమాధానం ఇచ్చారు. అలాగే ఒక ఏరోనాటికల్ ఇంజనీర్గా లేక భారత రాష్ట్రపతిగా ఏ సమయంలో మీరు సంతోషంగా ఉన్నారని అడిగితే ఒక టీచర్గా నేను పాఠాలు చెప్తున్నప్పుడు ఒక విద్యార్థి వైపు నేను నాకు నిజమైన సంతృప్తి సంతోషం కలిగాయని ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక సభలో ప్రస్తావించారు. అలాగే 1994లో శంకర్ దయాళ్ శర్మ గారు భారతదేశ రాష్ట్రపతిగా ఉన్నారు. ఆ సమయంలో ఉమన్ దేశానికి మన శంకర్ దయాళ్ శర్మ గారు వెళ్ళినప్పుడు వీక్షకులందరినీ ఆశ్చర్యపరిచిన సంఘటన కూడా జరిగింది. మునుపెన్నడూ లేని విధంగా ఉమన్ దేశపు రాజు స్వయంగా ఎయిర్పోర్ట్ వచ్చి శంకర్ దయాళ్ శర్మ గారిని రిసీవ్ చేసుకుని తన కారులో స్వయంగా డ్రైవింగ్ చేసి ఆయన బస్ చేసే ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ తిరిగి అంతగా ఉమన్ దేశపు రాజు చెప్పారు, ఆయన నాకు చదువు చెప్పిన టీచర్ కాబట్టి నా గురువుని నేను ఎప్పుడు మర్చిపోతున్నాను. నేను రాజునైనా కావచ్చు కానీ ఎప్పటికీ నేను ఆయన విద్యార్థిని అని
గురువుపై మర్యాద చాటుకున్నారు ఆ రాజు. అలాగే మనలో కూడా ఒకసారి మీ అందరూ మీ బాల్యాన్ని తలుచుకుంటే ప్రతి ఒక్కరికి పాఠాలు చెప్తున్న మీ ఉపాధ్యాయులు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు మీకు కనిపిస్తున్నారు. వారు బోధించి కొన్ని సంవత్సరాలే గడిచిపోయాయి కదా, ఇంకా మీ కళ్ళ ముందే కళ్ళడుతున్నారు వారందరూ. వాళ్ళు మీ జీవితాలపై అంత చెరగని ముద్ర వేయడానికి ఆ కారణం ఏమై ఉంటుంది? టీచింగ్ పై వాళ్ళందరికీ ఉన్న మక్కువ, దానికి కారణమైన అంతర్గత ప్రేరణ ఏమై ఉండవు. బోధన అనేది ఒక అద్భుతమైన కళ. చివరి వరకు తన ఒక నిచ్చెనలా నిలబడి విద్యార్థులను ఉన్నత స్థానానికి పంపే నిరంతర కృషి వలలే ఉపాధ్యాయులు. విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో వెలకట్టలేని త్యాగాలు చేసే గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ మరొకసారి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ, నా తోటి విద్యార్థులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుగుతుంది. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పిన ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణ. సర్వేపల్లి రాధాకృష్ణ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లో మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా చేశారు. 1962 నుండి 1967 మధ్యలో భారత రాష్ట్రపతిగా సేవలందించారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన స్నేహితులు విద్యార్థులు ఆయన వద్దకు వెళ్ళి ఆయన పుట్టినరోజు జరుపుకోవాలని కోరారు. ఆయన అదే సమయంలో నేను పుట్టినరోజు ఈ రోజు సెప్టెంబర్ 5న జరుపుకోవాలని కోరారు. అప్పటి నుండి 1962 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఒక అగ్గిపుల్ల ఒక నిమిషం మాట వెలుగుతుంది, ఒక ఉపాధ్యాయ ఒక గంట సేపు వెలిగిస్తుంది. సూర్యుడు 12 గంటల పాటు వెలుగునిస్తాడు. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి జీవితం మొత్తాన్ని వెలుగునిస్తాడు. ఒక టీచర్ మాత్రమే. తన చదువు ఏ ఒక్క వ్యాపారి కూడా తన వ్యాపారం మొత్తాన్ని తన దృష్టిలో చెప్పడు. కానీ ఒక ఉపాధ్యాయుడు తన వద్ద ఉన్న ప్రతి మెళుకువ చదువు ప్రతి తన విద్యార్థిని అందిస్తాడు. ఇది మనకు మనం ఉపాధ్యాయులు వృత్తిలోకి రాలేదు, శిక్షణ పొందుతున్నప్పుడు ఇది మన మొదటి ఉపాధ్యాయ దినోత్సవం. మీరందరూ ప్రతి సంవత్సరం ఇలాంటి ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన విషయం కాదు, కాకపోతే నేను లాస్ట్ వీక్ హైదరాబాద్ వెళ్ళాను. మా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదని మాకు తెలిసింది. ఆ అమ్మాయి మాకు ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఫ్రెండ్. మేమే అమ్మాయి ట్రీట్మెంట్కి రోజు కొంచెం లేక లాస్ట్ స్టేజ్ ఏంటంటే వెంటిలేటర్ మీద ఉంది. ఆ విషయం తెలిసిన మేము వాట్సాప్లో మా గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో 20 members ఉంటాం. అందులో మెసేజ్ పెట్టాను. పెట్టిన వితిన్ 3 daysలో నా అకౌంట్లోకి 1,50,000 అమౌంట్ వచ్చింది. ఆ అమ్మాయిని హెల్ప్ చేయాలి. సరే ఇంత అమౌంట్ వచ్చింది కదా, వెళ్ళి అక్కడికి వెళ్ళి హైదరాబాద్ అయితే చూసి వచ్చినట్టు ఉంటుంది, వెళ్తామని వెళ్ళాం. వెళ్ళాక అక్కడ వెళ్ళాను, అమ్మాయిని చూసాం. అప్పటి వరకు ఆ అమ్మాయి ఎవరితోనూ మాట్లాడలేదు. నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం నన్ను చూసి మాట్లాడింది, గుర్తుపెట్టింది. వాళ్ళ హస్బెండ్ డాక్టర్స్ అందరూ షాక్ అయ్యారు. తర్వాత బయటకు వచ్చి వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతుంది. అప్పుడే ఒక దగ్గర ఒక నర్స్ వచ్చి బిల్లు పే చేయండి, ఏ రోజుల్లో 6 రోజులు పెట్టేస్తున్నారట, 1,50,000 బిల్ పే చేయమని రిసిప్ట్ తెచ్చింది. ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి నేను కౌంటర్లో పెట్టాను. అప్పుడు దాకా నేను హెల్ప్ చేస్తున్నాను అనుకున్నాను. ఆ మినిట్ నాకు ఏమనిపించిందంటే ఫ్రెండ్స్గా మా బాధ్యత నిర్వహించాలనిపించింది. నాకు 20 మంది అంటే అప్పటి వరకు మా ఫ్యామిలీ ఉంది, అది ఉంది అని అనుకున్నాం. అప్పటి వరకు తెలిసింది ఏంటంటే మాకు ఏదైనా మా ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఆ ఫ్రెండ్స్ నాకు 20 మందితో ఆగిపోకూడదు, మీ అందరూ 90 మంది నా తోడుతో ఉండాలని కోరుకుంటున్నాను.
ఈరోజు మాట్లాడండి సైలెంట్ ఉండండి. మరి పైకి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చిన మాట్లాడతా ఆల్రెడీ ఈరోజు ఇప్పటి వరకు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ గారు ఇంకా నాకన్నా ముందు అధ్యాపకులు అలాగే కొందరు విద్యార్థులు ట్రైనింగ్స్ గురించి చాలా విపులంగా చర్చించుకోవడం జరిగింది. మరొకసారి మీ అందరికీ ఆల్రెడీ పొద్దున్నే మార్నింగ్ శుభాకాంక్షలు, సెప్టెంబర్ 5 శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తాం. అయితే విషయం ఏంటంటే మీకు మార్నింగ్ మనం చర్చించని కొన్ని విషయాల్లో ఒక విషయం ఒకసారి చెప్పి నేను వివరిస్తాను. మనకి సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు బర్త్డే అని దీని నిమిత్తం బాగా మంచి పేరు ప్రఖ్యాతి పొందిన మంచి సర్వీస్ చేసిన అధ్యాపకులకి రాష్ట్ర స్థాయి దేశ స్థాయి అవార్డులు ఇవ్వడం అనేది జరుగుతుందని మనం తెలుసుకున్నాం. దాంట్లో భాగంగా మొట్టమొదటి ఈ మన ఒక సైంటిస్ట్ సివి రామన్ గారు అని మీకు తెలుసు కదా. అయితే ఒక చిన్న సంఘటన, ఒక విషయం మీకు అది చెప్పి నేను వివరిస్తాను. ఆయనకి ఒక అవార్డు ఇచ్చారు. ఇదే రాష్ట్రపతి ఈ సెప్టెంబర్ 5 సందర్భంగాని ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు ఆయనకి దక్కింది. దక్కినప్పుడు రాష్ట్రపతి కార్యాలయం దగ్గర నుంచి ఆయనకు వచ్చిన వార్త ఏంటంటే, మీరు రాష్ట్రపతి కార్యాలయానికి వారం రోజుల ముందే వచ్చి ఇక్కడ విడిది చేసి ఆ రోజు సెప్టెంబర్ 5వ తారీఖున మీరు అవార్డు తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారట. ఆయన ఒకే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఒక శాస్త్రవేత్త మన అందరికీ తెలుసు. ఆయన రామన్ ఎఫెక్ట్ అని ఫార్ములా ఉంది కదా. ఇన్ని పరిస్థితుల్లో ఒక యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తున్న సమయంలో ఆ ఉత్తరం ఆయనకు అందినప్పుడు ఆయన ఒకటి చెప్పారట, మీరు నాకు అవార్డు ఇచ్చి నన్ను వారం రోజులు రాష్ట్రపతి కార్యాలయానికి వచ్చి ఒక రూమ్ ఇచ్చి గదిలో నన్ను అక్కడ విశ్రాంతి తీసుకోమని చెప్తున్నారు. కానీ నేను చేసే ఆ వృత్తికి అది ఇబ్బంది కలిగించే అంశం. నా దగ్గర పరిశోధన చేసే విద్యార్థులు 15 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ వారం రోజులు నేను అన్యాయం చేసినట్టే వాళ్ళకి. అంటే నా ఉపాధ్యాయ వృత్తికి నేను అపరాధం చేసినట్టే. నేను ఏదైతే వృత్తికి మీరు అవార్డు ఇచ్చి నన్ను పిలుస్తున్నారో పరోక్షంగా నేను ఆ వృత్తికి అవరోధం చేసినట్టు. కాబట్టి నేను ఆ రోజుకైనా నాకు సమయం ఉంటే నేను రాష్ట్రపతి భవన్కి రాగలను, లేకపోతే నేను రాలేను, అన్నిదా భావించొద్దని మరలా లెటర్ రాసి ఆయన పంపించడం జరిగింది రాష్ట్రపతి కార్యాలయానికి. అది అంటే గురు శిష్యులకు ఉన్న సంబంధం, విలువ, విద్య యొక్క విలువ, ఒక గురువు పోషించే పాత్ర ఎంత గొప్ప పాత్ర పోషించారో చూడండి. అంటే రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తరానికి కూడా మరలా రిప్లై రాసి, నేను ఈ వృత్తికి నేను అన్యాయం చేయబోతున్నాను, ఒకవేళ మీరు చెప్పినట్టుగా నేను చేస్తే, కాబట్టి నేను ఈ వారం రోజులు రాష్ట్రపతి కార్యాలయానికి నేను రాలేను. ఆ రోజైనా నాకు అవకాశం కుదిరితే నేను రాగలను, ఎందుకంటే మా విద్యార్థులు నష్టపోతారు అని చెప్పి ఆ వృత్తికి వని తెచ్చిన వ్యక్తి సివి రామన్ కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్దుల్ కలాం గారు ఎంతైనా సరే ఆయన చివరిలో క్లాస్ రూమ్లోనే మరణించారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన పాఠం బోధిస్తూనే అక్కడే ఆయన చనిపోవడం జరిగింది. అక్కడ ప్రాణం పోలేదు, కానీ హార్ట్ అటాక్ రావడం అక్కడ జరిగింది. సో కాబట్టి అదే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్తో లెసన్ చెప్తూ అక్కడే ఆయనకి హార్ట్ అటాక్ రావడం, ఆ మిలిటరీ బేస్ క్యాంప్ హాస్పిటల్కి తీసుకెళ్లే మధ్యలోనే ఆయన ప్రాణం పెట్టడం ఇవన్నీ జరిగింది. ఇలాగా ఎవరైనా సరే అంతటి స్థాయి వాళ్ళు, మనం ఇందాక ఏదో బాలగంగాధర గురించి ఏదో చెప్పింది అమ్మాయి, ఇలాగ మనం చెప్తే ఈ ఉపాధ్యాయ వృత్తికి ఎంత విలువ ఇస్తున్నారు, విలువ ఉంది, విలువ ఇవ్వాలి అనేది మనకు స్పష్టమవుతుంది. అంటే మన స్థాయిలో మనం కూడా రేపొద్దున భవిష్యత్తులో ఒక చిన్న ఉపాధ్యాయునిగా మన జీవితం స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి చిన్న స్థాయిలో కూడా మనం పాటించే నియమాలు, పద్ధతులు మంచి అయితే అంత విలువ అక్కడ కూడా ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఒక సెకండ్ గ్రేడ్ టీచర్గా ఒక ఎలిమెంటరీ లెవెల్ 5వ తరగతి వరకు బోధిస్తున్నప్పుడు అయినా, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్కి యూనివర్సిటీ స్థాయిలో బోధించేటప్పుడైనా అక్కడ విలువ ఒకటే, ఇక్కడ విలువ ఒకటే. కాకపోతే మనం పాటించే నియమాలను బట్టి ఉంటుంది, మనం అనుసరించే పద్ధతులను బట్టి ఉంటుంది. కాబట్టి ఈ ఉపాధ్యాయ వృత్తికి ఎప్పుడు విలువ తగ్గనది. అక్కడ ఇక్కడ అనే తారతమ్యం ఉండదు, అప్పుడు ఇప్పుడు అనే స్థాయి అనేది ఉండదు. ఎక్కడైనా సరే అంత స్థాయి విలువలు ఉన్నట్టే లెక్క. కాబట్టి మనం రేపొద్దున కొన్ని నెలల తర్వాత మీరు క్యాంపస్ విడిచిపెట్టి బయటకు వెళ్తారు. తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో
మీరు ఎక్కడైనా ప్రైవేట్ అవ్వండి, గవర్నమెంట్ అవ్వండి, ఎక్కడైనా సరే కార్పొరేట్ స్థాయిలో ఎక్కడైనా మీరు టీచర్గా మీరు నియమింపబడతారు. డెఫినెట్గా మనం నమ్ముకున్న, మనం ట్రైనింగ్ పొందిన, శిక్షణ పొందిన ఈ వృత్తికి భవిష్యత్తులో నిర్వర్తించబోయే జీవితకాల వృత్తికి అంతే న్యాయం చేస్తారని మీ అమ్మని మన అందరినీ నేను మరోసారి ఆశీర్వదిస్తూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు మీ విద్యార్థులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Very good afternoon to respected principal sir and teachers and my dear friends. Myself Dayamani from English medium. First of all, I would like to say all. And it is very honor to me to talk about our teachers on this beautiful occasion. We celebrated Teachers' Day on 5th September every year in India. September 5 is celebrated by the birthmark of Sir Dr. Sarvepalli Radhakrishnan. The light of the world and the battle in that, the hope they give us strength to survive is our teacher. And teachers are the source of knowledge and wisdom. And there is a great saying, teachers are more greater than parents. Parents gives us birth, whereas the teachers molds child's personality to provide a bright future. And teacher and student are like a potter and clay. A potter always tries to make a beautiful pot from the clay, whereas the teacher always works hard to make the students as a good citizens of our country. And as Abdul Kalam sir said, there is no other profession in the world is more important to the society than that of a teacher. I would like to extend my gratitude towards the teachers for their selfless service and dynamic support. And we are always thankful and grateful to you teachers. And thank you for giving this opportunity. Once again, happy